సుధీర్ క్యారెక్టర్ ఇదేనంట. నేనైతే నమ్మను, మీరు కూడా చూడండి. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. Ni saga sa saga ma ma ga ma pa ma pa ni pa pa ni sa sa ni saga sa ni sa ni pa ni pa ma ga ma ga sa ni saga sa saga ma ga ma pa ni pa ni sa. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు నా పేరు సుడిగాలి సుధీర్. నన్ను అందరూ సుధీర్ అది సుధీర్ ఇది, సుధీర్ అమ్మాయిలతో తిరుగుతాడు, సుధీర్ పబ్బులు తిరుగుతాడు, సుధీర్ గేలం వేస్తాడు, చేపలు తిన్నాడు, తిముగులు తిన్నాడు ఏవో అంటున్నారు అందరూ. నేను బేసికల్ అలా కాదండి. సుడిగాలి సుధీర్ అంటే ఒరిజినల్ సుడిగాలి సుధీర్ ఇలా ఉంటాడు. అసలు ఆ అమ్మాయి పేరు నిజంగా చెప్తానండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ నన్ను బ్యాడ్ చేయడానికి చేసింది ఇదంతా. నా టీంలో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పుకున్నానంటే ఈ స్కిట్ లో సీనుగాడు రాంప్రసాద్ గారు లేడు. వాళ్ళు ఉంటే నన్ను ఏదో ఒకటి అంటారు. అమ్మాయిని టచ్ చేయలేదు, కనీసం చూడను కూడా చూడలేదంటే. చాలా దూరంగా ఉంటాను నేను అమ్మాయిలకి. నాకు అసలు చాలా కష్టం. ఎన్న అనుకోండి, ఏదైనా చేయండి. నా గురించి రోజా గారికి తెలుసు, నాగబాబు గారికి తెలుసు. ఎంట్రీ సాంగే చెప్తుంది. నేను చాలా పర్ఫెక్ట్ అండి. అందరూ నన్ను కావాలని చెప్పని బ్యాడ్ చేశారు. సీనుగాడు రాంప్రసాద్ గారు స్కిట్ లో నన్ను. అవునవును. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద టైం? 5:30. ఇప్పుడు బంజారాస్కి వెళ్ళాలండి. బంజారాల్స్ మీరు ఇలా స్ట్రైట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ తీసుకొని కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని అక్కడ మీకు చౌరస్తా కనబడింది. చౌరస్తా లెఫ్ట్. మీరు అమ్మాయా? ఏ డౌటా? ఓ మై గాడ్, అమ్మాయిని చూసి మాట్లాడుతాను నేను. ఒక అమ్మాయిని ఏంటండి మీరు అలా దగ్గరికి వచ్చేస్తే ఎలాగా? మీ గాలి నాకు తగులుతుంది. ఏమైంది? మీతో మాట్లాడడం తెలిస్తే మా డాడీ మా మమ్మీతో మాట్లాడరు తెలుసా? నేను నీతో మాట్లాడితే మీ మమ్మీ డాడీ మాట్లాడుకోరా? మా డాడీ అదో టైప్ లేండి. అదో టైప్. ఒక అమ్మాయి గాలి నాకు తగులుతుంది, ఎలా ఉంటది ఏంటో నా లైఫ్ ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మో, ఎక్కడికి వెళ్తున్నారు అంటే ముందు చెప్పేస్తే మీరు నాతో పాటు వెనకత్ర అలా ఫాలో అయిపోయి నేను ఎక్కడికి వెళ్తున్నాను వచ్చేసి నాతో నా నెంబర్ తీసుకొని తర్వాత చాటింగ్ చేసి తర్వాత డేటింగ్ చేసేద్దామని. ఏ ఇప్పుడు అంత టైం లేదు, డైరెక్ట్ డేటింగ్. అమ్మో, నాకు తెలుసు మీ అమ్మాయిలు మీలాంటి వాళ్ళ వల్ల సుడిగాలి సుధీర్ జనాలందరికీ ఇలా బ్యాడ్ అయిపోయాడు. ఏంటి చాలా మంచోడు. సుడిగాలి సుధీర్. అవును, నేను సుడిగాలి సుధీర్. ఏదో ఒకసారి చూపించి. నేను సుడిగాలి సుధీర్. నేను సుడిగాలి సుధీర్. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? ఒక అమ్మాయి నన్ను ముట్టుకుందా? ఐ కాంట్ టేక్ దిస్. సుధీర్, నీకు తెలియకుండా నువ్వు ఒకటి చేస్తున్నావు తెలుసా? ఏం చేశా? నువ్వు కూడా నన్ను ముట్టుకున్నావు. ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ నాకు ఇలా అమ్మాయిలు ముట్టుకున్నట్టు. అమ్మో, ఎలాగ నీ చేతులు కోసేసుకోవాలి. సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎక్కడది? అది ఇక్కడే పంచగుట్ట దగ్గర టీసీఎస్ లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. టీసీఎస్ లోనా? నేను కూడా అక్కడే వెళ్తున్నా ఇంటర్వ్యూ. మీరు అక్కడికి వెళ్తున్నారా? ఇద్దరం కలిసి వెళ్దాం పద. ఇద్దరం కలిసి వెళ్దాం? అమ్మో, చస్తే మీతో రాను. మీరు ఎటు నుంచి వెళ్తున్నారు? కోటి నుంచి. నేను పంచగుట్ట వైపు నుంచి వెళ్తాను. సుధీర్, అమ్మో, మీరు మళ్ళీ వచ్చారు. నువ్వు ఎక్కడ ఉంటావు సుధీర్? నేను మా ఇంట్లో ఉంటా. మీ ఇంట్లో ఉంటావా? మరి నన్ను కూడా అడుగు, ఎక్కడ ఉంటావు? నేను అడగను. అడుగు. నేను అడగను. అడుగుతా ముట్టుకోరా? ముట్టుకోద్దు. మీరు ఎక్కడ ఉంటారు? నేను అందమైన అబ్బాయిలు దగ్గరగా ఉంటా. అందంగా పుట్ట నేను చేసిన తప్ప. సుధీర్, ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? ఖాళీగా టైంలో రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్, అప్పుడప్పుడు చాటింగ్. మరి నన్ను కూడా అడుగు. నోమో, నేను అడగా. అడుగుతా ముట్టుకోనా? సరే, మీరేం చేస్తారు? ఇదిగో ప్రతి అబ్బాయితో డేటింగ్ వెళ్తా ఉంటా. నాకు తెలిస్తే మీరు అమ్మాయిలు అందరూ ఇలాంటి వాళ్ళే. నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తారు. ఇక సార్ వస్తున్నారు అనుకుంటా, సైలెంట్ గా ఉండు కొంచెంసేపు. గుడ్ మార్నింగ్ సార్. ఏమన్నా? గుడ్ మార్నింగ్. దాని తర్వాత సార్ అన్న. సార్ ఏంటి సార్? ఐ హేట్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏంటి? మై నేమ్ ఇస్ సడ్డం. సడం ఏంటి? గడ్డం లాగా. సార్ సా మేడం డమ్ సడ్డం. సుధీర్, చిన్న డౌట్ సుధీర్. ఒక నిమిషం. మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్ కదా? అవును. చాలా సినిమాలు చేస్తున్నావు, చాలా ఎపిసోడ్ చేసావు, బాగా డబ్బు సంపాదిస్తున్నావు. నీకెందుకు జాబ్? నాకెందుకు జాబ్ అంటే అవన్నీ చేసినా సరే పెళ్లి చేసుకోవాలంటే జాబ్ అడుగుతున్నారండి ఎవడన్నా సరే. అందుకే జాబ్ చేద్దాం డిసైడ్ అయ్యాను. పెళ్లి అవ్వట్లేదు. అంటే నీకు ఇంకా లేదు, ఫ్రెష్ నేను. ఓకే ఓకే ఓకే, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ యువర్ నేమ్? సన్నీ లియోన్. సన్నీ లియో. సంబంధం లేదు. సర్టిఫికేట్స్ ఇవ్వండి, దూరంకి ఇవ్వండి. డబ్బు
సైన్స్ లో బాగా వచ్చాయి, మ్యాథ్స్ లో బాగా వచ్చాయి, అదేంటి సోషల్ తక్కువ వచ్చాయి? అంటే ఆ రోజు గాంధీ జయంతి అండి. గాంధీ జయంతికి సంబంధం ఏముంది? అంటే ఎగ్జామ్ రాసే ముందు వైన్ షాపులు బంద్ ఉంటాయి కదా అప్పుడు గాంధీ జయంతి. మనకు మందు పడిందే పెన్ను లేగదు. సచ్ టైప్ ఆఫ్ లేడీస్, మై గాడ్. సుధీర్ సర్టిఫికేట్ పడిపోయింది, ఒక్క నిమిషం. నీ తీస్తాను, నేను చేస్తాను. నీ తీస్తాను. వావ్, ఓకే 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 బ్లాక్ ఓకే. కలర్ విత్ స్టార్స్. ఎక్స్క్యూజ్ మీ, సన్నీ లియోన్, కమ్ హియర్. సుధీర్ ఇట్రా. ఏంటి సుధీర్, చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పేస్తే జాబ్ గ్యారంటీ నీకు వచ్చేస్తుంది, ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పంచ పాండవులు ఎంతమంది? పంచపాండవులు. పంచపాండవులు. పంచపాండవులు ఎవరు సార్? ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్. థింక్ చేయి, నువ్వు చెప్పగలుగుతావు సుధీర్, బికాస్ హియర్ సడ్డం. పంచపాండవులు 5 మంది అండి. టచ్ చేసావు నువ్వు నన్ను. ఇట్లా ఓకే, బాగా చెప్తా ఉంటావు కదా. క్వశ్చన్ అర్థం చెప్పు. పాండవులకు ఎంతమంది భార్యలు? ఒక్కరే. పేరేంటి? ద్రౌపది. ద్రౌపది చీర లాగారు కదా. అవును. ఏ కంపెనీ? సడ్డం. ఓకే సుధీర్, కొంచెం ముందుకు వస్తావా? ఏం లేదు, ఇంకో చిన్న క్వశ్చన్. మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయి? మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయా? మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయి? బాగా ఆలోచించు. అబ్బో, ఇంత గట్టిగా అడిగాడంటే ఒక 20 ఉంటాయేమో. నవరంధ్రాలు 9 సార్, 9 ఉంటాయి సార్. ఆయన ఏంటి సుధీర్, నువ్వు అంత భయపడుతున్నావు? జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా రొమాంటిక్ గా ఉంటావు, అమ్మాయిలతో బాగా మాట్లాడతావు. సార్ అదంతా సీనిగడు రామప్రసాద్ గారు నాకు కావాలని నన్ను చెడగొట్టారు సార్. అసలు అమ్మాయిలతో ఎప్పుడన్నా కనబడితే కూడా దూరంగా వెళ్ళిపోతా. నేను అసలు చాలా పతివ్రతుని సార్. నేను చాలా మంచి క్యారెక్టర్ ఉన్నోడిని. నన్ను అనవసరంగా వీళ్ళందరూ కలిసి బ్యాడ్ చేస్తున్నారు సార్. అమ్మాయిలంటే నీకు తెలియదారా? అమ్మాయిలతో ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ, వాట్ ద హెల్ యూ డూయింగ్ హియర్? ప్లీజ్ షట్ యువర్. ఎవత్వే నువ్వు? హలో సడమ్. ఒక మాట ఇన్వాల్వ్ అయ్యావు అనుకో మర్యాద దక్కదు. నువ్వేంటి ఇలా? నేను ఎవరో తెలియదా నీకు? ఎవరండి మీరు? నేనెవరో తెలీదా? ఎక్కడ చూసాము? మీరు ఎవరు నాకు తెలీదు. అబ్బో, నీ డ్రామీలో నేనెవరో తెలిందే. ఫేస్బుక్ లో లైక్స్ కొట్టావా? పబ్బులో చేయబట్టావా? పార్క్ లో కిస్ పెట్టావా? ఇగో మీరెవరో నిజంగా తెలియదు. సెలబ్రిటీ కలమగానే ప్రతి ఊళ్ళో వచ్చాడు, నాతో తిరిగా వండవు. సెలబ్రిటీ ఏనాడైనా అద్దంలో ఫేస్ చూసుకున్నారా? అయినా మీలాంటి సెలబ్రిటీలా హ్యాండ్ ఇస్తారనే రా. నేను ఆల్రెడీ పక్క ప్రూఫ్స్ తో వచ్చా. చూడు ఒకసారి, చూడు పబ్బులో నాతో దిగిన ఫోటో చూడు. దొరికిపోయాము. నాకు గుర్తు పెడుతున్నప్పుడు తీసిన ఫోటో చూడు. ఓ మీనా, నువ్వా? ఎవరో అనుకున్నా, గుర్తొచ్చింది. గుర్తొచ్చిందిరా నీకు? ఇగో దా వెళ్ళిపోతా, ఇక్కడ వద్దులే కానీ. సడ్డం, నాకు ఈ జాబ్ వద్దు. సుధీర్ సుధీర్ ఎవరు? ఇగో వద్దు, సగంలో ఉండు. మీనా వచ్చేవి నువ్వు. అనవసరంగా వచ్చిన పాడు. ఎక్కడికి వెళ్తావు చిన్నవాడ, నా చేతుల్లో చిక్కినాక కుర్రవాడ. ఎవరండి మీరు? అవునులే, నేను ఎలా గుర్తుంటాను రా నీకు? మార్నింగ్ ఒకరు, ఆఫ్టర్నూన్ ఒకరు, ఈవినింగ్ ఒకరు, నైట్ ఒకరు, మిడ్ నైట్ ఒకరు. మేడం మీరు అనవసరంగా లేనిపోయినని చెప్తున్నారు మేడం. నేను చాలా మంచోడిని అండి. నాకు ఎవరో మీరు తెలియదు నిజంగా. నేను తెలీదా? తెలీదు. పబ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా? అబ్బా, లాడ్జ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా? అమ్మో, లాడ్జ్ పార్క్ వెళ్ళినప్పుడు మర్చిపోయావా? అయినా అక్క నిన్ను ఎలా పడేసాడు అక్క వాడు? నన్ను ఇలియానలా ఉంటావని పొగిడేవాడే. ఇదంతా సరేనేవే, మరి నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంటా? ఎవరమ్మా నువ్వు? అమ్మో అమ్మో, ఇలా నటిస్తున్నాడు చూసారండి. చేసినవన్నీ చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా నటిస్తున్నావు కదరా. నేనేం చేశానమ్మా? ఎవరు అసలు? నువ్వు నాకు కల్లోకి వచ్చావురా. కళ్ళకి వచ్చానా? అంటే ఇది వీడు కల్లో చేసిందా? అయ్యద్ది. ఎవడో వస్తే పర్లేదురా, నువ్వు కల్లో వస్తే అయ్యేది ఇదే. అమ్మా నాకు అసలు సంబంధం లేదు. అదే నేను అంటున్నా, నాకు అప్పటి నుంచి ఏమంటున్నా తెలుసా? ఇదిగో నువ్వు ఎక్కడ ఉంటావు, మీ ఇల్లు ఎక్కడ, మనం కలుసుకుందాం అక్కడ. రోజా గారు ఎలా అనిపించింది మన సుధీర్ రాస్లీల? కళ్ళకి కట్టినట్టుంది. అమ్మాయిలనే పడేస్తావు అనుకున్నా, సడ్డంలను కూడా పడేస్తున్నావు ఈ మధ్య.
నాకు అవినాష్ చేస్తున్నంత సేపు నాకు మైండ్ లో సీను సీను తిరుగుతూనే తిరుగుతున్నాడు ఉన్నాడు. కదా, నాకు అదే అనిపిస్తుంది. సో ఆ సీను తిరుగుతూనే ఉన్నాడు. అవినాష్ ఎలా చేస్తాడు అనుకున్నా ఎంటర్ అయినప్పుడు, కానీ చాలా బాగా చేసావు అవినాష్. నిజాలు మాత్రం సన్నీ నోట్లో నుంచి అక్కడక్కడ ఆడు బయటపడిపోయాయి. కామెడీగా చెప్పాడు వాడికి. కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు ఈ రోజు. బాగుంది. థ్యాంక్స్ మేడం. నాగ్ బాబు సార్, అన్ని పంచెస్ లో ఎక్కువ మేజారిటీ ఆఫ్ ద పంచెస్ వర్కౌట్ అయినాయి అండ్ నైస్ కిట్. థ్యాంక్ యూ సార్. వితౌట్ రామ్ ప్రసాద్ అండ్ సీను తీసేస్తాను సార్. చేస్తున్న వాళ్ళు గుడ్, బాగుంది సుధీర్, గుడ్ గుడ్.